ఓకే. సో హాయ్ గైస్, డే 5. అండ్ నిన్న సప్లిమెంట్స్ గురించి అయితే బాగానే మాట్లాడాం. ఈరోజు కొంచెం ఫుడ్ గురించి అయితే మాట్లాడుతాను. అండ్ ఎవరైతే లీన్ బల్క్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీన్ బల్క్ గురించి నేను సెకండరీ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వెయిట్స్ని మంచిగా హెవీగా లిఫ్ట్ చేసే మైండ్ సెట్ ఉంటుందో, ప్లస్ కార్డియోని వర్కౌట్ అనేది ఇంటెన్సిటీ హై ఉంటుందో, సో వాళ్ళ గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాను. ఎందుకంటే నేను కూడా ఆ థింగ్స్ని ఫేస్ చేశాను కాబట్టి అది కొంచెం మంచిగా మాట్లాడడానికి సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లీన్ బల్క్ గురించి అయితే నేను మాట్లాడతాను. లీన్ బల్క్ అంటే లైక్ లీన్ ఫుడ్ గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెవీ వెయిట్స్ మంచిగా బల్క్లో లిఫ్ట్ చేయాలంటే మాత్రం ఫుడ్ అయితే చాలా ఎక్స్ట్రీమ్గా తీసుకోవడం ట్రై చేయండి. అండ్ వీక్లీ వన్స్ బర్గర్ ఆర్ బిర్యానీ 1 or 2 times తిన్నాక అయితే ట్రై చేయండి, బాగానే ఉంటుంది. సో ఇది చెప్తున్నాను కదా, వర్కౌట్ ఇంటెన్సిటీ అనేది హై ఉండాలి. మీరు లీన్ బల్క్ చేస్తే మాత్రం సెట్ కాదు. సో వర్కౌట్ అనేది హై ఉండాలి, మీకు కార్డియో హై ఉండాలి, ప్లస్ ఇవన్నీ పర్ఫెక్ట్గా హై ఉంటే మాత్రం సో వీక్లీ 1 or 2 times బిర్యానీ ఆర్ బర్గర్, పిజ్జా, ఈ 3 థింగ్స్లో ఏది తీసుకున్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా తిన్నాకైతే చేయండి. లైక్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్గా తిన్నాకైతే చేయండి. నైట్కి వచ్చేసరికి మాత్రం కర్డ్ రైస్, సమ్ లైక్ రైస్ తినండి, దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రీమ్గా కర్డ్ రైస్ అయితే యాడ్ చేయండి. సో అది ప్లస్ అవుతుంది. అండ్ బిఫోర్ స్లీప్ వచ్చేసరికి మాత్రం మిల్క్, కర్డ్ ఆర్ ఐస్ క్రీమ్. సో ఈ 3 థింగ్స్లో ఏది తీసుకున్నా మంచిగా ప్రాపర్ స్లీప్ అయితే వస్తుంది. సో ఎందుకంటే నీ బిఫోర్ స్లీప్ అనేది ఫ్యాట్ ఉంటే బాడీలో లైక్ సో అదొక మొత్తం ఉన్నట్టు అనిపిస్తుంది, అంతే, ఇంకేం లేదు. సో అందుకే చెప్తున్నా, బిఫోర్ స్లీప్ మీరు ఏం తీసుకున్నా పర్లేదు, లైక్ ఏంది కర్డ్ అయినా తీసుకున్నా పర్లేదు, మిల్క్ తీసుకున్నా పర్లేదు, అండ్ ఐస్ క్రీమ్. ఈ 3 థింగ్స్లో ఏదో ఒకటి తీసుకుని సరిపోతుంది. 3 తీసుకోవడం లేదు. సో ఓకే, కార్డు ప్లస్ ఇది మిల్క్ మాత్రం ఒకేసారి తీసుకోకండి. సో ఇవన్నీ అంతగా డైజెస్ట్ అయితే మరి పర్ఫెక్ట్గా అవ్వదు, అంతే. సో సో ఏదో తీసుకొని మార్నింగ్ వచ్చేసరికి మాత్రం హోల్ ఎగ్స్ అనేవి కొంతమందికి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా మంచిగా ఇష్టం ఉండదు. లైక్ బాయిల్డ్ ఎగ్స్ అయితే మాత్రం నాకు అంత మంచిగా తినాలనిపించదు. లైక్ ఆమ్లెట్ ఏదైనా వేసుకుంటే మాత్రం సో కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది. సో ఆమ్లెట్తో పాటు కొంచెం చీజ్ ఏదైనా యాడ్ చేసుకోవడం ట్రై చేయండి. అండ్ చీజ్తో పాటు పీనట్స్, సమ్ నట్స్ అయినా లైక్ బనానా, ఇవి కాంబో పెట్టుకోండి. సో మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఎవ్రీ పర్ డేకి 6 మీల్ పెట్టుకుంటే అందులో 3 మీల్స్ జంగున్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ 3 మీల్ వచ్చేసి కంప్లీట్ ప్రోటీన్ ఉండాలి. సో కంప్లీట్ 6 మీల్స్ మీరు జంక్ ఫుడ్ని తింటే మాత్రం సో మీరు ఫ్యాట్ గెయిన్ అవుతుంది. నీ బాడీ అనేది ఎక్స్ట్రీమ్గా వైడ్ అయిపోయిన ఫీల్ వస్తుంది, నా బాడీలో మజిల్ పెరిగిపోయిందని ఫీల్ వస్తుంది. సో అలా కాదు. సో ప్రోటీన్ అనేది ఉండాలి. అదే లైక్ ప్రోటీన్ లేకపోతే మాత్రం బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో నీ కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి ఎందుకు అవసరం అని చెప్తున్నా అంటే ఇన్నిసార్లు. సో నువ్వు ఎప్పుడైతే నీ వర్కౌట్ ఇంటెన్సిటీ హై చేద్దాం అనే ఫీల్ ఉంటుందో, సో ఆ టైంలో నీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో అందుకోసం చెప్తున్నాను, 6 మీల్స్ పెట్టుకోండి. 6 మీల్స్లో 3 మీల్స్ అనేవి కార్బ్స్, ఫ్యాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే, ఇంకో నెక్స్ట్ 3 మీల్స్ వచ్చేసి కంప్లీట్ ప్రోటీన్కి ప్రిఫరెన్స్ చేయండి. సో అప్పుడైతేనే మీకు మంచిగా రిజల్ట్స్ వస్తాయి. ప్లస్ వర్కౌట్ ఇంటెన్సిటీ మంచిగా పుష్ ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే డ్రాప్ చేద్దాం అనుకుంటావో దాన్ని కొంచెం ఒక 2-3 సెట్స్ అనేవి పెరుగుతాయి, అంతే. సో నీకు ఎనర్జీ ఉంటుంది, ప్లస్ కార్డియో చేస్తా కాబట్టి సో ఇవన్నీ నీకు మంచిగా హిట్ అవుతాయి. అండ్ మీ పర్సనల్ వర్క్స్ కూడా పీక్స్ లెవెల్లో పీస్ఫుల్ మైండ్తో మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లీన్ బల్క్ వస్తే మాత్రం, లీన్ బల్క్ అనేది నేను స్టార్టింగ్లో చేశాను. లీన్ బల్క్ అనేది బాగానే ఉంటుంది, కానీ అంతగా నేను చెప్తున్నా కదా, వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేద్దామనే మైండ్ సెట్ ఉంటే మాత్రం లీన్ బల్క్ అనేది అంత మంచిగా సెట్ కాదు. సో మీకు ఏ మైండ్ సెట్ ఉన్నదో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. సో నువ్వు ఒక వారియర్ మైండ్ సెట్, బీస్ట్ మైండ్ సెట్ ఉంటే మాత్రం సో 30 బల్క్ని సెలెక్ట్ చేసుకుని వెయిట్స్ అన్న ఎక్స్ట్రీమ్గా చేయడానికి ట్రై చేస్తే నీకు ప్లస్ అవుతుంది. సో అట్లా కాకుండా నేను ఒక నార్మల్ ఫిట్గా ఉండాలి, ప్లస్ నీట్గా కనిపించాలి, ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు బీ పర్ఫెక్ట్, లైక్ పర్ఫెక్ట్. అండ్ ఫుడ్లో కూడా నాకు మంచి ఫుడ్ కావాలి అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం లీన్ బల్క్ వెళ్ళండి. లీన్ బల్క్ అనేది బెస్ట్ వే. అది మీకు ఎందుకంటే సో మీరు వర్కౌట్ అనేది మీ పర్సనల్ వర్క్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి, ప్లస్ మీ వర్కౌట్ కూడా మంచిగా చేయాలి కాబట్టి
సో అందుకోసం మార్నింగ్ అయితే ఓల్ ఎగ్స్ అయినా పర్లేదు, నార్మల్ వైట్ ఎగ్స్ అయినా పర్లేదు, మీ ఇష్టం, అది ఎట్లా తీసుకున్నా పర్లేదు. అండ్ దాంతోపాటు మిల్క్ అయినా బనానా అయినా యాడ్ చేసుకోండి, అది ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో సెకండ్ మీల్ అనేది నార్మల్ ఏదో ఒకటి పెట్టుకోండి పర్లేదు. మరీ అంత ప్రోటీన్ ఉండాలని ఏం లేదు. సో కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి కొంచెం లో ఉంటే సరిపోతాయి, ఎందుకంటే మీరు లీన్ బల్క్ చేస్తున్నారు కాబట్టి. సో కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా ఉండకూడదు అంతే. సో ఫస్ట్ మీల్ అనేది ఎగ్స్ ఇవి తీసుకోండి. నెక్స్ట్ ఓట్స్ తినండి. అట్స్ వర్క్ లైక్ సెకండ్ మీల్కి వచ్చేసి ఒక 50 to 70 grams ఓట్స్ని పెట్టుకోండి, అది మీకు మంచిగా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ మీల్ వచ్చేసి రైస్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, అది కామన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఈవినింగ్ మీల్ వచ్చేసి లైక్ శాండ్విచ్ అయినా, లైక్ పిజ్జానో బర్గర్నో ఏదో ఒకటి పర్లేదు. అట్లని మీరు లీన్ బల్క్లో చేసేటప్పుడు మాత్రం ఎక్స్ట్రీమ్గా తినకూడదు. సో ఎందుకంటే మీరు వర్కౌట్ ఇంటెన్సిటీ హై, అది లో మైండ్ సెట్ ఉండేటప్పుడు మీరు కార్బ్స్ ఫ్యాట్స్ అన్న ఎక్స్ట్రీమ్గా వెళ్తే మాత్రం సెట్ కాదు. ఎందుకంటే నువ్వు తిన్నది ఎక్స్ట్రీమ్ అదే డేలో నువ్వు కంప్లీట్గా బర్న్ చేయాలి. సో అది మెయిన్. సో నువ్వు తక్కువ తినేసి నా పైన నార్మల్గా వర్కౌట్ని కటింగ్ ప్లేస్లో పంపు చేసుకుని పోతా అంటే కుదరదు బల్క్ అనేది. సో బాడీ అనేది వైడ్ అయిపోతుంది, ఈజీగా వైడ్ అవుతుంది. సో నువ్వు కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా తీసుకుంటే కంప్లీట్గా వైడ్గా కనిపిస్తావు. వైడ్గా ఉన్నంత మాత్రాన బాడీలో మజిల్ బిల్డ్ అవుతున్నట్టు కాదు. ఓకే. సో అందుకే అంటున్నా, లీన్ బల్క్ అనేది చేసేటప్పుడు కొంచెం కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి మేనేజబుల్గా ఉంచుకొని ప్రోటీన్ ఇంటేక్ అనేది మీ వెయిట్ తగ్గట్టు మేనేజ్ చేసుకుంటే మీకు మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ వరకు వచ్చాం కదా, అది ఆఫ్టర్నూన్ ఏదైనా పర్లేదు. మరీ అంత డైలీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. డైలీ తీసుకుంటే మాత్రం అది మీకు సెట్ కాదు. అండ్ నైట్ వచ్చేసరికి చపాతీ అండ్ రోటీ, రైస్ తిన్నా ఓకే. సో రైస్ తినకూడదని ఏం లేదు, రైస్ తినొచ్చు బల్క్లో. కాకపోతే మీరు లీన్ బల్క్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకుని తినాల్సి వస్తుంది, చెప్తున్నాయి కదా. సో ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకోవాలి, మీ ప్రోటీన్ ఇంటేక్ని మేనేజ్ చేసుకొని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నైట్ బిఫోర్ స్లీప్కి వచ్చేసరికి మాత్రం అగైన్ కర్డ్ అయినా పర్లేదు, మిల్క్ అయినా పర్లేదు. ఐస్ క్రీమ్ అయితే నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే మీరు లీన్ బల్క్ ఉండేటప్పుడు కర్డ్ అయినా పర్లేదు, మిల్క్ అయినా పర్లేదు. సో లీన్ బల్క్ ఉండేటప్పుడు సెట్ అవుతుంది మీకు. సో ప్రాపర్ స్లీప్ కూడా మంచిగా వస్తుంది. ఓకే. సో లీన్ బల్క్కి దట్టి బల్క్కి ఇదే డిఫరెన్స్. ఎందుకు డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియాలి, నీ మైండ్ సెట్ నీకు ఎట్లా వర్క్ అవుతుందో తెలియకుండా నువ్వు లీన్ బల్క్లో దిగిపోయి హెవీ వెయిట్ చేస్తావంటే మాత్రం సో అంత నువ్వు పర్ఫెక్ట్గా లిఫ్ట్ చేయలేవు, ప్లస్ నీకు సెట్ కాదు. సో నువ్వు ఒక బీస్ట్ అండ్ వారియర్ మైండ్ సెట్ ఉండేటప్పుడు దట్టి బల్క్ని సెలెక్ట్ చేసుకొని నన్ను అడిగితే నీకు ప్లస్ అవుతుంది. సో ఎందుకంటే నీ వర్కౌట్ ఇంటెన్సిటీ హై ఉండేటప్పుడు నీకు ఇదే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉండి మజిల్ని మంచిగా బిల్డ్ చేయాలి, ప్లస్ సమయంది సో ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుని తినాలి, పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే మాత్రం లీన్ బల్క్ ఈజ్ ది బెస్ట్ వే. ఓకే. అండ్ అది పర్ఫెక్ట్. ఓకే. నా వర్క్ వస్తే నేను చేసేది కంప్లీట్ లీన్ ఫస్ట్ చేస్తాను, బట్ ఇప్పుడు కంప్లీట్ దట్టి బల్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను ఎక్స్ట్రీమ్ వెయిట్స్ చేయడానికి నాకు ఇష్టం, ప్లస్ కొంచెం ఎనర్జీ కూడా. నేను ఎందుకంటే కార్డియో డైలీ 10 kgs బ్యాక్తో చేస్తాను కాబట్టి నాకు అది అవసరం. సో కార్బ్స్ ఫ్యాట్స్ అని నేను ఎక్స్ట్రీమ్గా తీసుకుంటాను, అది కూడా నాకు ప్లస్ అవుతుంది. అందుకోసం దట్టి బల్క్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఓకే. సో ఈరోజు మన మేజర్ వర్కౌట్స్ వచ్చేసి లోవర్ బ్యాక్, మిడ్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్. సో కంప్లీట్ మిడ్ అండ్ లోవర్ అనేది చాలా వీక్ ఉంది మనకి. సో ఈ టైంలో ఎంత మనం మంచిగా పుష్ చేసుకుంటే మన కటింగ్ వేస్కి అంత ప్లస్ అవుతుంది. ఓకే. సో అందుకే చెప్తున్నా, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సో బల్క్ అనేది కంప్లీట్ మజిల్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే. సో ఈ టైంలో నేను యాప్స్ చూపించుకుంటా, బైసెప్ని మంచిగా ఫ్లెక్స్ చూపించుకుంటా, అండ్ ట్రైసెప్ ఇట్లా అంటే ఇట్లా పొంగిపోవాలి, సో కంప్లీట్ ఏముండదు బ్రో. న్యాచురల్ బాడీ బిల్డింగ్లో అస్సలు కనిపించదు, చెప్తున్నా కదా. సో నీకు అట్లా కనిపిస్తలే అని చెప్పేసి మాత్రం కట్ మాత్రం చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీలో కంప్లీట్ మజిల్ని ఒక 10 months అట్లా బిల్డ్ చేసుకున్న తర్వాత సో 4 months కట్టబెట్టుకుంటే నీకు మంచిగా కనిపిస్తుంది.
సో సోషల్ మీడియాలో వానికి ట్రైసెప్ ఎంత ఉంది, బైసెప్ ఎంత ఉంది అని చెప్పేసి నువ్వు స్టార్టింగ్ స్టేజ్లోనే కట్టబెట్టుకుంటే మాత్రం బాగోదు, అంతే, ఇంకేం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచిగా బిల్డ్ మజిల్ని బిల్డ్ చేసుకున్న మైండ్ సెట్ ఉంటే మాత్రం మీ కోర్ అనేది యాక్స్ అనేవి విజిబుల్స్ అవ్వవు, అండ్ మీ బైసప్ కూడా మంచిగా ఫ్లెక్స్ చేస్తే అంత పర్ఫెక్ట్గా కనిపించదు లీడ్ బల్క్ వెల్ట్ చేసేలాగా. అండ్ నెక్స్ట్ ట్రైసెప్ కూడా అంత పర్ఫెక్ట్గా కనిపించదు. ఎవ్రీథింగ్ బ్రో, నువ్వు ఎట్లా అయితే కామన్ మ్యాన్ ఎట్లా ఉంటారో, సో నువ్వు జిమ్ చేస్తున్నా అట్లానే కనిపిస్తావు టీషర్ట్ ఇస్తే మాత్రం. సో కటింగ్ ప్లేస్కి వచ్చేసరికి మాత్రమే బాగానే కనిపిస్తాం, బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు టీషర్ట్ వేసిన ఏది వేసినా కొంచెం బ్రాడ్గా కనిపిస్తాం, బట్ వన్స్ మనం షర్ట్ ఇప్పితే మాత్రం కంప్లీట్ కోర్ ముందుకు ఉంటుంది, జస్ట్ అనేది కొంచెం నార్మల్ ఉంటుంది. సో కటింగ్ ప్లేస్లో లాగా ఇట్లా ఫ్రీజ్ చేస్తే ఇట్లా ఏంది లైన్స్లా రాదు. ఓకే, సో అట్లా అని చెప్పేసి మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. బల్క్ అనేది కంప్లీట్గా మజిల్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే ప్లస్ అవుతుంది. ఓకే, కోర్ పైన అండ్ చెప్తున్నా కదా, మీరు కటింగ్ అంటే లైక్ ఇట్లా ఫ్లెక్స్ చేస్తే ఇట్లా వచ్చేయాలి అనే మైండ్ సెట్ ఉండకూడదు. కంప్లీట్ బల్క్లో మైండ్ సెట్ ఏంది ఉండాలంటే, మీ ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్గా తినండి అండ్ మీ వర్కౌట్స్ కూడా ఎక్స్ట్రీమ్గా చేయండి. సో అట్లా చేస్తేనే మనం చేసేదానికి కటింగ్ ప్లేస్లో మనకి వర్క్ వస్తుంది. అట్లా అవ్వకుండా సాఫ్ చేసుకుని ఇట్లా ఇట్లా అట్లా మిర్రర్స్ ముందు చేసుకుంటూ పోతే మాత్రం సో కటింగ్ ప్లేస్కి వచ్చేసరికి మాత్రం చాలా వరస్ట్ అయిపోతుంది, చెప్తున్నాను. ఓకే, సో అందుకే మేబీ ఈ వీడియో లాంగ్ ఉన్నా పర్లేదు, బాగానే మాట్లాడాం. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. సో మీరు మిడ్ సెక్షన్ మంచిగా టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం సో మీరు వైడ్ గ్రిప్ అనేది సెట్గా, వైడ్ గ్రిప్ అనేది కంప్లీట్ అప్పర్ సెక్షన్కి మంచిగా హిట్ అవుతుంది, బట్ మిడ్ సెక్షన్కి వచ్చేసరికి మాత్రం సో క్లోజ్ గ్రిప్ ఉండాలి. సో క్లోజ్ గ్రిప్ అనేది బార్ అనేది ఎట్లాంటి బార్ అయినా పర్లేదు, సో ఈ బార్ తీసుకోవడం కాదు. సో బార్ ఎంత వైడ్ ఉన్నా పర్లేదు, బట్ మీ గ్రిప్ అనేది క్లోజ్ గ్రిప్ ఉండాలి. సో అది కూడా దాని నేమ్ కూడా నాకేమో సరిగ్గా లేదు, బట్ ఈ రాడ్ పట్టుకునేటప్పుడు సో కంప్లీట్ ఇట్లానే ఉండేలా చూసుకోండి. మీ హ్యాండ్ అనేది కంప్లీట్ ఇదే మిడ్ రేంజ్ చేయండి, సో పర్ఫెక్ట్ హిట్ అవుతుంది. ఓకే, ఎలా చేస్తారు? ఓకే, అవును మా. సో మీరు పుల్ చేసేటప్పుడు కూడా సో మరీ ఎక్స్ట్రీమ్ ఫస్ట్ రెపిటేషన్ నుంచే ఎక్స్ట్రీమ్గా డౌన్కి బెండ్ అవ్వకండి. సో బ్యాక్ బెండ్ అవ్వకండి. సో ఇదే పొజిషన్. సో హ్యాండ్స్ అనేది గ్రిప్ అనేది కంప్లీట్ డౌన్ అవ్వాలి. సో ఇట్లా డౌన్ అయితేనే మజిల్ అనేది మంచిగా హిట్ అవుతుంది. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ సో మీరు బ్యాక్కి పుల్ చేసేటప్పుడు కంప్లీట్ అప్పర్కి పుష్ చేయకండి. అప్పర్కి పుష్ చేసిందంటే కంప్లీట్ అగైన్ రేడల్స్కి పోతుంది. సో ఇప్పుడు మనది కంప్లీట్ లోవర్ని హిట్ చేస్తూ ప్లస్ మిడ్ సెక్షన్ మంచిగా బిల్డ్ చేస్తుంటుంది. ఓకే, సో మీకు కొంచెం కష్టమైనా పడదు, డౌన్కి లాగడానికి ట్రై చేయండి. మళ్ళీ పైకి పుల్ చేస్తే ఏంటంటే బ్యాక్ అప్పర్ సెక్షన్ అండ్ రేడల్స్కి పోతుంది. ఓకే,
ఓకే. సో వన్ మోర్. సో అగైన్ తక్కువ హెడ్స్తో పెట్టుకొని సో కంప్లీట్ బ్యాక్ బ్యాక్ పొజిషన్. ఓకే. నెక్స్ట్ సో మీరు పుల్ చేసేటప్పుడు కంప్లీట్ ఫ్లవర్ చెస్ట్ వరకు తీసుకురావడానికి ట్రై చేయండి. సో మీకు మంచిగా సెట్ అవుతుంది. సో మిడ్ సెక్షన్ అనేది మంచిగా హిట్ అవుతుంది అంతే. వాట్ ద ఫక్. కొంచెం సో బ్యాండ్స్ ఎందుకు పెడతా అన్నాడైతే సో కంప్లీట్ పుల్ చేసేటప్పుడు రిస్ట్ పైన ఎక్కువగా అది లైక్ వెయిట్ అనేది పడుతుంది కాబట్టి సో దాని నుంచి సేవ్ చేసుకుని యూజ్ చేస్తాం. సో కమాన్ బ్రో. ఓకే. వన్ మోర్. సో హెవీ వెయిట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ పొజిషన్ అయితే రాదు. సో దానిపైన మీకు ఫోకస్ చేయి. అసలు సో ఓకే. సో ఈ పార్ట్ అనేది మంచిగా హిట్ అవుతుంది. ఓకే. లాస్ట్ అప్పర్ సెక్షన్ అగైన్ మీకు ఫుల్ చేసినప్పుడు కంప్లీట్. సో మళ్ళీ రిటర్న్ చేస్తే మిస్టేక్ ఉంటుంది కంప్లీట్ కొంచెం బ్యాక్ బ్యాక్ ఫుల్ చేస్తే సో అప్పర్ సెక్షన్ అనేది కంప్లీట్ మీట్ అవుతుంది. సో అట్లా కాకుండా మీరు అగైన్ డౌన్కి ఫుల్ చేసుకుంటూ పోతే సో కంప్లీట్ మళ్ళీ మిస్టేక్ మీట్ అవుతుంది. ఓకే. Only songs. Wow, like full 10 to the
ఓకే. అండ్ ఫైనల్లీ డే 5. సో డే 5 కూడా మనకి కంప్లీట్ అయింది. అండ్ సో మీరు లీన్ బల్క్ చేసిన 30 బల్క్ చేసిన ఏ బల్క్ చేసినా ఓకే బ్రో. బట్ టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి. నేను ప్రతిసారి చెప్పేది ఒకటి. సో బల్క్ అనేది కంప్లీట్ మసిల్ బిల్డ్ చేసుకోవడానికి ప్లస్ అవుతుంది. సో ఆ టైంలో నువ్వు కటింగ్ ఫేస్ని యాప్స్ని ట్రైన్ చేసి చేసుకుంటా అయితే అవ్వదు. సో అట్లా చేసుకుంటా అంటే ఓన్లీ కటింగ్ ఫేస్కి ప్లస్ అవుతుంది. బట్ బల్క్ అనేది కంప్లీట్ మసిల్ చేసుకోవడానికి ప్లస్ పాయింట్. సో ఆ టైంలో నువ్వు కోర్ని యాప్స్ని విజిబుల్ చేసుకుంటూ బైసెప్ని విజిబుల్ చేసుకుంటూ అంటే మాత్రం సో మజిల్ అనేది అంత పర్ఫెక్ట్గా బిల్డ్ కాదు. సో వర్కౌట్ అనేది ఎక్స్ట్రీమ్గా చేయాల్సి ఉంటుంది. ప్లస్ నీకు తీసుకున్న ఫుడ్ కూడా చాలా హై ఉండాలి. సో అది 30 బల్క్కి ప్లస్ అవుతుంది. సో లీన్ బల్క్ గురించి నేను మాట్లాడను. సో లీన్ బల్క్ అనేది అదొక వెయిట్ సెట్ చేయడానికి మైనస్ పాయింట్ అవుతుంది. సో అందుకోసమే లీన్ బల్క్ అనేది మాట్లాడను. సో 30 బల్క్ గురించి మాట్లాడుతాను ఎందుకంటే అది నేను చేస్తున్నా కాబట్టి. సో వెయిట్స్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్గా పుష్ చేయడానికి ట్రై చేయండి. కార్డియో కూడా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫ్రైడ్ ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తినేటప్పుడు సో ఫ్యాట్ అనేది నువ్వు ఎంత హెవీ వెయిట్ చేసినా ఫ్యాట్ మరి ఎక్స్ట్రీమ్గా బిల్డ్ అయిపోయినా కార్డియో చేసుకుని ప్లస్ అవుతుంది అంతే. ఓకే. సో స్టార్టింగ్లో లీన్ బల్కి 30 బల్కి కొంచెం డిఫరెన్స్ చెప్పాను. అది మీకు ప్లస్ అయితే ఓకే, లేకపోతే ఐ కెన్ స్కిప్. ఓకే. ఫైనల్లీ బాడీ కండిషన్. కెమెరా కింద సెట్. Yeah. See you tomorrow.